హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ మీనాగా. ఈ రోజు బ్యూటిఫుల్ కలర్ సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఈ మెత్తడ్ కలర్స్ ఉంటాయి కదా ఇంట్లో బొట్టు కుంకుమని, గులాలు అంటారు కదా, బుక్కాయని, మన ఇంట్లో రెగ్యులర్గా వాడే పసుపు, ఇలాంటి కలర్స్తో కూడా మన ఇంట్లో ఈజీగా కలర్ తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో చూసేద్దాం. వచ్చేసేయండి. సాల్ట్ అండి, ఇదిగోండి సాల్ట్. మీరు అనుకోవచ్చు ఈ ఆశీర్వాద్ సాల్ట్ బదులు చాలా చీప్ ఉంటాయి కదా తీసుకోవచ్చుగా అని చెప్పేసి. ఇదేంటంటే నాకు ఆశీర్వాద్ గోధుమ పిండి ఫ్రీ వచ్చిందండి. సో ఇది అవైలబుల్గా ఉందని చెప్పేసి తీసుకొని వచ్చాను. తర్వాత ఇలా కొంచెం సాల్ట్, మీరు తక్కువ రేటు సాల్ట్ కూడా తీసుకోవచ్చు. నాకు ప్రజెంట్ అది అవైలబుల్గా లేదండి. సో ఇదే తీసుకొని వచ్చాను. ఇలా కొంచెం సాల్ట్ ఆల్రెడీ నేను కలిపేసుకున్నాను, మీకు చూపించడం కోసం మళ్ళీ వీడియో తీసుకున్నాను కాబట్టి కొంచెం కలుపుతున్నాను. ఇలా ఈ సాల్ట్లో కొంచెం పింక్ కలర్ వేసుకోండి. దీనికి ఏంటంటే మీరు పొర్రపాటును కూడా వాటర్ కలపకండి. వాటరు మనం ఇందాక అంత ముందు చేసిన వీడియోలో రేషన్ బియ్యంతో రేషన్ రవ్వతోటి ఆ బియ్యాన్ని రవ్వగా చేసి కలర్ కలిపే కదా, అలానే అనుకుని సడన్గా మీరు వాటర్ కలిపేస్తారని చెప్తాను. ఇది సాల్ట్ కాబట్టి మీరు అసలు వాటర్ కలపకండి. మనం ఆటోమేటిక్గా కలర్ కలిసిపోతుంది అనమాట. కొంచెం కలర్ వేసుకొని కలిసిపోతుంది అనమాట. ఇది మనం ఈ మంత్న డైరెక్ట్గా వేస్తే ఒక్క ముగ్గుకే వస్తుందండి. కానీ ఇలా సాల్ట్లో కలుపుకోవడం వల్ల పెద్ద ముగ్గుల్లో కూడా